బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు పోషకాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. మహాయాగ హెల్పింగ్ సొసైటీ సహకారంతో హాస్పిటల్ డైరెక్టర్ దొడ్ల కోదండరామారెడ్డి గర్భిణీలకు ఫ్రైడ్ రైస్, పెరుగన్నం, అరటిపండు, కోడిగుడ్డు, టానిక్లను హాస్పిటల్ సూపర్వైజర్ పద్మజ చేతుల మీదుగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ పద్మజ మాట్లాడుతూ హాస్పిటల్ బోర్డు డైరెక్టర్ దొడ్ల కోదండరామిరెడ్డి ఆసుపత్రి అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారని కొనియాడారు. ప్రతి నెల 9వ తేదీ జరిగే ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష యోజన కార్యక్రమంలో గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందజేస్తూ వారి ఆరోగ్యానికి ఆయన ఎంతో తోడ్పడుతున్నారని తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు అన్ని రకాల వైద్యాలను నేడు అందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే తాను పదోన్నతిపై పుంగనూరుకు వెళ్తున్నట్లు తెలిపారు. తాను సూపర్వైజర్గా ఉన్న కాలంలో ఆసుపత్రి అన్ని విధాల అభివృద్ధి చెందడం సంతోషంగా ఉందన్నారు. ఆసుపత్రిలోని సిబ్బంది అందరూ సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. మండలంలోని ప్రజలందరూ ప్రభుత్వ వైద్యశాలలు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కవర్లు ఉన్నాయి ప్రస్తుతానికి ఓకే వచ్చాము. తీసుకొని వాళ్ళు ఇటు వచ్చేసేయండి అమ్మా. గర్భవతుల వరకే దయచేసి ఏఎన్సీలు అందరూ నిలబడి అందరూ కొన్ని ఇబ్బంది పడలేదు. ఓన్లీ ఏఎన్సీ వరకే ఉండండి. గర్భవతులు రావద్దు. ముందు వాళ్ళకి అయిపోయిన తర్వాత ఈరోజు సిహెచ్సి బుచ్చిరెడ్డిపాలెంలో ప్రతి నెల జరిగేటటువంటి PMSME ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి అతిథిగా వచ్చేసినటువంటి హెచ్డిఎస్ మెంబర్ అయినటువంటి కోదండరామిరెడ్డి గారికి మా హృదయపూర్వక నమస్కారములు. ఆయన మాకు హెచ్డిఎస్ మెంబర్గా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే రీసెంట్గానే మేము ఏది అడిగినా కూడా నిమిషాల మీద తీసుకొచ్చి పెట్టేస్తారు. ఒక పేషెంట్ గ్రాస్ అనీమియా అంటే 6.5 గ్రాములు ఉంది, 5వ కాన్ఫామే. ఆమెకి 9వ నెల నొప్పులతో తీసుకొచ్చారు. వాళ్ళకి అసలు బ్లడ్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరనమాట. ఆశాలు కూడా వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, వాళ్ళకి తక్కువ జీతం, వాళ్ళు తెప్పించాలన్నా మన దగ్గర కూడా కొంచెం స్టోరేజ్లో బ్లడ్ లేదు. అందుకోసం ఇమ్మీడియట్గా మేము కోదండరామిరెడ్డి గారికి ఫోన్ చేస్తే నిమిషాల మీద సెకండ్స్లో హాస్పిటల్కి వచ్చి 750 రూపాయలు బ్లడ్ అయితే 1000 రూపాయలు ఇచ్చి మీ ఖర్చులతో ఆమెకి బ్లడ్ పెట్టి ఆపరేషన్ చేసే పంపించండి అన్నారు. అదేవిధంగా మేము ఆ రోజే డెలివరీ చేసి 3వ రోజు పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసి పంపించాము. మీకు కృతజ్ఞతలు ఎన్ని చెప్పినా కూడా మాకు సరిపోవు సార్. మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ఈ మామూలుగా PMSME రోజు మహాయాగ ఫౌండేషన్ వారు 3 సంవత్సరాల నుంచి గర్భవతులకి పోషకాహారాన్ని సప్లై చేస్తున్నారు. దానిలో ఫ్రైడ్ రైస్ ఉంటుంది, కర్డ్ రైస్ ఉంటుంది, ఒక అరటిపండు ఇస్తారు, గుడ్డు ఇస్తారు, అరటిపండు ఇస్తారు, ఇంకా చిక్కీలు. వీటన్నిటిలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ తక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అటువంటి డైట్ని సప్లై చేస్తున్నారు. అది అంటే ఆనవాయితీగా వస్తూ ఉందన్నమాట. అట్లే కంటిన్యూ చేయమని వాళ్ళని కూడా కోరుకుంటున్నాము. దీనికి తోడు మన కోదండరామిరెడ్డి గారు కూడా దీనిలో మెంబర్గా చేరి వాళ్ళకి అనీమిక్ అని కాకుండా ప్రతి ఒక్క గర్భవతికి ఐరన్ సిరప్లు, బిస్కెట్స్ సప్లై చేస్తున్నారు. మీకు మళ్ళీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. నాకు ప్రమోషన్ వచ్చి నేను వేరే ఊరికి వెళ్తున్నాను. ఊరికి వచ్చి అదే ఇంకా ఆర్డర్స్ అయితే రాలేదు, ప్రమోషన్ అయితే తీసుకుంటున్నాను. మీ హయాంలో ఇలాగా అన్నీ కూడా జరగడం అనేది ఎలా కనిపిస్తుంది? నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. దీనికి అంటే ప్రతి ఒక్కరూ మాకు హెచ్డిఎస్ మెంబర్స్ ప్రసాద్ గారు కానీ, రమణమ్మ గారు కానీ, మన కోదండరామిరెడ్డి గారిని వీళ్ళ సహకారంతో, మరియు మా స్టాఫ్ ముఖ్యంగా మా ల్యాబ్ వాళ్ళైతే ఏమి, స్టాఫ్ నర్సులు అయితే ఏమి, స్వీపర్స్ రాంప్రసాద్ ప్రతి దానికి ప్రతి ఏది చెప్పినా కూడా దగ్గరుండి మేము చేస్తాం మేడం అని వీళ్ళందరి సహకారంతో ఈ విధంగా హాస్పిటల్ నేను డెవలప్ చేశాను. ప్రతిదీ
పేషెంట్లకైతే గ్రీజర్ దగ్గర నుంచి హాట్ వాటర్ సప్లై ఉంటుంది. ఇప్పుడు కొత్త బిల్డింగ్ షిఫ్ట్ చేశాక ఎండ ఉంటుంది, కర్టన్స్ కూడా తెప్పించాము. అట్లా మా రోడ్డు అక్కడంతా చెత్తగా ఉండింది. ఆ చెత్త అంతా ఇంతకుముందు పాములు వచ్చేది, ఇప్పుడు ఆ పాములు కూడా రాకుండా అక్కడ క్లీన్ చేయించాము. అట్లా గేట్లు కూడా ఇక్కడ ఇరిగిపోయి అట్లా ఉండింది అనమాట. ఆ గేట్లు బాగు చేసి ఒక గేటే ఈవినింగ్ 4 తర్వాత ఒక గేట్ ఓపెన్ చేయడం. ఇట్లా హాస్పిటల్ అయితే నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డెవలప్ చేశాము. దీనికి మా హాస్పిటల్ స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను.